అయితే బ్రాహ్మడు ఒక్కడే బ్రాహ్మణిజం అనుకుంటే కుదురుతుందా? లేదు. మాది కంటే మాల గొప్ప, మాల కంటే మంగళ గొప్ప, మంగళ కంటే ఇంకొక ఇందాక ఎవరు అంటున్నారు నాయి బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ. మన మనోహరాచార్య ఎంత వాడి పేరులో మనోహరం ఉంది, కానీ చర్యలో క్రూరత్వం ఎంత ఘోరంగా కూతుర్ని చంపాడు కదా. ఆ కూతుర్ని చంపడంలో బ్రాహ్మణిజం లేదా? ఇంటాలరెన్స్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ బ్రాహ్మణిజం. ద గ్రేడెడ్ ఇంటాలరెన్స్, గ్రేడెడ్ హెజమనీ. విశ్వబ్రాహ్మణుడు అయ్యొచ్చు కానీ బ్రాహ్మణుని పెట్టుకున్నాడే. నేను కూడా ఒకనొక బ్రాహ్మణ కులానికి సంబంధించిన ఆయన, ఒక ఆయన ఎగతాళి చేసేవాడు. వీరన్న నేను కలిసి పనిచేస్తున్నారా బాయ్ అంటే, ఒక విశ్వబ్రాహ్మణుడు అంటే ఒక నాయ బ్రాహ్మణుడు కలిసి బ్రాహ్మణిజాన్ని ఫైట్ చేస్తారట అని చెప్పి ఎగతాళి చేశారు. నాకు కాసేపు నవ్వు వచ్చింది. వీరన్న విశ్వబ్రాహ్మణ కులానికి చెందినవాడు, నేను నాయ బ్రాహ్మణ కులానికి చెందినవాడిని. అయితే ఇక్కడ మా ప్రొఫెసర్ అక్కడ ఉన్నాడు, డీబ్రాహ్మణైజేషన్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. నేను దాన్ని నాకు అప్లై చేసుకున్నా. నేను నాయ బ్రాహ్మణ్ కాదు, నాన్ బ్రాహ్మణ్ అని చెప్పి ఒక 10 పేజీల కవిత రాసి సమాజంలో యాక్టివిస్ట్గా బయలుదేరాను నేను. ఎస్, నేను ముందు డీబ్రాహ్మణైజ్ కావాలి, లేకపోతే మనోహరాచార్య అయిపోయి ఉండేవాడిని. ఎస్, బ్రాహ్మణిజం in every level of that graded social inequality. Graded social inequality is the basis of the caste system or the basis of the Brahmanism. Topmost is Brahmin. బ్రాహ్మణుడు పప్పు తప్ప ఏమి తిన్నాడు, దళితులు అన్ని తింటాడు. ఇక నేను ఆ సిస్టాన్ని గురించి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. నాకు ఇచ్చిన సబ్జెక్ట్ చాలా సంక్లిష్టమైన పెద్ద సబ్జెక్టు, కొద్దిగా నేను దాని గురించి చెప్పాలి. నేను ఇప్పుడు ఏ పాయింట్ దగ్గరికి వస్తున్నాను అంటే, వర్ణ వ్యవస్థ వర్గ వ్యవస్థ లాంటిది కాదు అని చెప్పడానికి, వర్ణ వ్యవస్థలో వర్గ వ్యవస్థలో ఉండే ఒక లక్షణం లేదు. ఏమిటది? దేవుడి తర్వాత రాజు సెకండ్ స్థానంలో ఉంటాడు. వర్ణ వ్యవస్థలో దేవుడి తర్వాత రాజు సెకండ్ స్థానంలో. కత్తి నగడుగులు వరలో పెట్టుకొని దేవుడికి మొక్కడానికి బదులు పురోహితుడికి మొక్కాలే. ఇక్కడ క్యాస్ట్ ఫ్యూడల్ సర్వీట్యూడ్ అని శరత్ పాటిల్ గొప్ప తత్వవేత్త, మన దేశంలో గర్వించదగ్గ తత్వశాస్త్ర, ఆయన ఒక పుస్తకం రాశాడు. దాంట్లో ఒక కొటేషన్ అర్థశాస్త్రం నుంచి ఆయన ఇచ్చాడు, మీకు వినిపిస్తాను. As a student follows his teacher, a son follows his father, and a servant follows his master, the king shall follow his purohit. ఇది అర్థశాస్త్రంలో రాసింది. కింగ్ పురోహితుడు ఫాలో అవటం అంటే, అరే నువ్వు దేవుడు అని ప్రపంచం అంతా చెప్తున్నావు, దేవుడు కాదు, కింగు కాదు, నువ్వు బొంగు కాదు, నేనే దేవుడిని అని చెప్తున్నాడు అంటే ఏమన్నట్టు అక్కడ? అహంభావం కాదు, అది బ్రాహ్మణీయ భావం. ద సుపీరియారిటీ ఆఫ్ ద బ్రాహ్మణ్. దానికి అర్థం చేసుకోకుండా ఆ కత్తి తీసుకొని కొన్నాళ్ళు యుద్ధం చేశాడు, పరశురాముడు తలకాయలు తీశాడు, ఇదంతా కథ. కానీ అందులో ఉండే ఎసెన్స్ ఏంటంటే, అంబేద్కర్ అంటాడు వర్గ యుద్ధాలు ఇండియాలో జరిగినాయి. అది ఎవరికి జరిగినాయి అంటే బ్రాహ్మణులకి క్షత్రియులకి మధ్య జరిగినాయి అంటాడు. బ్రాహ్మణులకి క్షత్రియుల మధ్య వర్గ యుద్ధాల యొక్క సారాంశం ఏంటంటే, టు ఎస్టాబ్లిష్ బ్రాహ్మణిజం, ద బ్రాహ్మణికల్ హెజమోనిక్ గ్రేడెడ్ హెజమోనిక్ సిస్టమ్. ఒక సిస్టాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం జరిగిన స్ట్రగుల్ అది. అది అయిపోయిన తర్వాత సూత్రుల మీద పడ్డారంటాడు అంబేద్కర్, వాళ్ళ రాజు కుదిరిన తర్వాత. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పి నేను నా ఆర్డర్లోకి వస్తాను. అదేమిటి? నేను ఇప్పుడు చెప్తున్న అంశాలు ఏంటంటే, వై ఇట్ డిఫర్స్ ఫ్రమ్ క్లాస్ సిస్టమ్, వర్ణ సిస్టమ్, హౌ ఇట్ ఇస్ డిఫర్స్ ఫ్రమ్ క్లాస్ సిస్టమ్, అది చెప్తున్నాను నేను. ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నాను అంటే, మామూలుగా మతం ప్రపంచంలో జీవరాశులను, ఆ రాశులను, ఈ రాశులను అన్నీ నేను సృష్టించానంట. ఇక్కడ ఇండియాలో 4 వర్ణాల వర్ణ వ్యవస్థను నేను సృష్టించానని చెప్పి బ్రహ్మ చెప్తాడు. అది మైథాలజీ అనుకుందాం. చాలామంది, నేను కూడా ఒక హేతువాదిగా ఉన్నప్పుడు, తలకాయ నుంచి బ్రాహ్మణులు పుట్టారు, భుజాల నుంచి క్షత్రియులు పుట్టారు, తొడల నుంచి వైశ్యులు పుట్టారు, పాదాల శూద్రులు పుట్టారు అంటే, అరే జననాంగాల నుంచి మనుషులు జన్మిస్తారు కానీ ఇదేందని చెప్పి తిక్క వ్యవహారం అని చెప్పి హేతువాదులు ఎగతాళి చేసేవాళ్ళం. నాకు 40 ఏళ్ళకైనా అర్థం కాలేదు బ్రాహ్మణిజం యొక్క కుటిల తెలివితేటలు ఏమిటో. అది పుట్టాల్సినటువంటి జన్మాంగాల నుంచి పుట్టడం కాకుండా ఇది వికృతంగా ఉంది, వికృత శిశు జనంలాగా ఉందని ఎగతాళి చేసామే. కానీ కామన్ మనకేమర్థం అవుతుందంటే, మనిషిలో శరీర భాగాలు ఎక్కడున్నాయో ఆ మనిషిలోనే చూసుకొని అర్థం చేసుకోవచ్చు. వెరీ సింపుల్. తలకాయ నుంచి బ్రాహ్మణుడు పుట్టాడు, తలకాయ ఎక్కడ ఉంటుంది? మెడకాయ మీద ఉంటుంది. మెడకాయ ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. పాపనుడు కూడా పైన ఉంటాడు. వెరీ సింపుల్ లాజిక్. అట్లా అర్థం చేయించారు.
వాళ్ళకి అర్థం కాదు, మనల్ని వ్యర్థం చేయడం కోసం చేసినటువంటి ఆలోచన. దీంట్లో నేను చెప్పబోయేది ఏంటంటే 4 వర్ణాల వర్ణ వ్యవస్థలో ఇవాళ దళితులు లేవనెత్తున్నారు మాదే వర్ణము అని. అంటే ఆ వర్ణ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసే నాటికి అస్పృశ్యులు ఒక వ్యవస్థగా లేరు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి అయినా ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది, మమ్మల్ని ఎక్కడ పెడతామని. ఎక్కడ పెడతాడో మను ఎక్కడ పెట్టాడో చెప్పాడు, తర్వాత చెప్తా అంబేద్కర్ చెప్పిన దాని ప్రకారం. కానీ ఆదివాసులను ఎక్కడ పెట్టాలి? ఆదివాసులు ఇప్పటికీ ఆదివాసులే కదా, 4 వర్ణాలు వాళ్ళ వర్ణం భాగం కాదు కదా, మరి వాళ్ళని ఎక్కడ పెట్టాలి 4 వర్ణాల వర్ణ వ్యవస్థలో? ఇది ఇవాళ ప్రశ్న మనం వేస్తున్నాం. కానీ దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే వర్ణ వ్యవస్థని కొందరంటారు ఇది వర్గ వ్యవస్థకి సరిసమానంగా ఉంది, పెద్ద తేడా లేదని. కాదు, మొత్తం మానవ సమాజాన్ని ద మౌల్డ్ ఆఫ్ వర్ణ సిస్టమ్, ఆ వర్ణ వ్యవస్థని మూసలోకి తీసుకురావటం కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. ఆ మూసలోకి తీసుకురావటానికి ఇంతో అంతో ఎదురు తిరిగిన రాజుల్ని చంపారు, ఇంతో అంతో ఎదురు తిరిగిన గిరిజన జాతుల్ని చంపారు, ఇంతో అంత ఎదురు తిరిగినటువంటి సింధు నాగరికత ఉత్పత్తిదారులను చంపారు. ఫైనల్లీ దే ఎస్టాబ్లిష్డ్ దట్ సిస్టమ్. దీంట్లో మీరు చూడండి, ప్రపంచంలో ఎక్కడైనా మొత్తం మానవ సమాజాన్ని 4 వర్ణాలుగా విభజించి ఆ 4 వర్ణాలను మీరంతా ఉంటారు అట్లాగే పుట్టించానని చెబితే, అట్లాంటి చెప్పినటువంటి ఒక మైథలాజికల్ స్టోరీ ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? లేదు. ఇక్కడ ఎందుకుందండి? బ్రాహ్మణిజం ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం ఉంది. ఈ 4 వర్ణాల్లో 3 వర్ణాల్లో గ్రేడేషన్ ఉంది. బ్రాహ్మణ కంటే క్షత్రియుడు తక్కువ, క్షత్రియుడి కంటే వైశ్యుడు తక్కువ, వైశ్యుడి కంటే మిగతా వాళ్ళు తక్కువ. చాలా కాలం దాకా క్షత్రియులకి బొందితో కైలాసం లేదు. ఇప్పటికీ బొందిలో కైలాసం అంటే బొందలో పెడతారు వాళ్ళని. విశ్వామిత్రుడు మా మధ్యలోనే ఎందుకు ఆపారు స్వర్గానికి వెళ్లకుండా? ఒక బ్రాహ్మడికి మాత్రమే బొందితో కైలాసం, క్షత్రియుడికి అది లేదు. శూద్రుడికి తపస్సు చేస్తే తలకాయ నరికినటువంటి శంభూకుడికి అదే. ఆధ్యాత్మిక రంగంలో కూడా 3 గ్రేడ్స్ ఉన్నాయి. ఈ 3 గ్రేడ్స్ చేశారు, బాగానే ఉంది. కానీ శూద్రుల్ని గ్రేడ్ చేయకుండా వదిలేశారు. అదే వాళ్ళ ప్రాణానికి ముప్పైంది. శూద్రులంతా బహుజనులు ఏకమయ్యారు. వాళ్ళు భర్తం పట్టే పరిస్థితికి వచ్చేటప్పటికి బుద్ధుడి వల్ల మళ్ళీ శూద్రులను కూడా 2గా విభజించారు, శూద్రులు అతి శూద్రులుగా. అది అట్లా ఉంచుదాం. బట్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై వ్యూ, మై అనాలిసిస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ Phule and Ambedkar and my own understanding and the experience of as an activist. బ్రాహ్మణిజం అనేది ఇట్ ఈస్ అన్ అడిషనల్ సిస్టమ్ ఇన్ అడిషన్ టు ది క్లాస్ సిస్టమ్ అనేది నేను ఏదైతే చెప్తున్నానో అది ఆరోపంలో ఒక వర్గేతరమైనటువంటి, వర్గ స్వభావం లేని వర్గేతరమైనటువంటి ఒక ప్రత్యేక వ్యవస్థగానే వచ్చింది. మరి ఇండియాలో వర్గ వ్యవస్థ, వర్గకుల వ్యవస్థగా, వర్ణ వ్యవస్థగా కొనసాగుతూనే ఉందని నువ్వు అంటున్నావు. దానికి ఏమిటి ఉదాహరణ అంటే, అక్కడ వర్ణ వ్యవస్థ కాలంలో వర్గం సబ్మర్జ్డ్గా ఉంది, ఒక సబ్మెరీన్ లాగా సబ్మర్జ్డ్గా ఉంది. ఆ లక్షణం ఉండటం వల్ల ఆ రూపం అది తీసుకుంది. తర్వాత నేను హిస్టారికల్ మెటీరియలిజం ప్రకారం ఆ దశ ఉత్పత్తి విధానం, ఉత్పత్తి సంబంధాలే ఆ దశ చరిత్ర నిర్ణయిస్తాయని చెప్పి మార్క్సిజం హిస్టారికల్ మెటీరియలిజం చెప్తుంది. మరి ప్రాచీన యుగానికి సంబంధించిన హిస్టారికల్ మెటీరియలిజం ఏమిటి? ఆనాడు ఉత్పత్తి శక్తులు ఏమిటి, ఉత్పత్తి సంబంధాలు ఏమిటి అన్నప్పుడు ఒక సంఘర్షణ ఉంది. ఆ సంఘర్షణ ఏమిటి? ఆ సంఘర్షణ సంచార జాతులుగా ఉన్నటువంటి ఆర్యులు, గొడ్డు మాంసం తింటున్నటువంటి అనాగరిక స్థితిలో ఉన్న ఆర్యులు, స్థిర నివాసము, నాగరికత, వ్యవసాయ ఉత్పత్తి చేస్తున్నటువంటి ద్రవిడులైనటువంటి సింధు నాగరికత ప్రజల మధ్య ఒక మిశ్రమం జరిగేటటువంటి క్రమం. అందులో మనం ఏం చూస్తామంటే ఇవాళ కవ్వు అనేది ఒక నేషనల్ ఎనిమల్ అంటున్నారు. కవ్వు ఆనాడు ఆర్యులకి ఒక పవిత్రమైన మందని పెంచే ఒక మాత. మన గొల్ల కుర్మ దాంట్లో కూడా మందెచ్చు కథలు ఉంటాయి. మందెచ్చు కథలు అంటే ఏం లేదు, మంద బాగా హెచ్చుగా ఉండాలని ఒక దేవతకు పూజిస్తారు, అదే మందెచ్చు కథ. అప్పుడు కూడా ఆర్యులకి ఆవులే మంద, ఆ మందని కనేది ఆవు కనుక ఆవును పూజించారు. అదే సింధు నాగరికతలో వ్యవసాయ ఉత్పత్తికి చిహ్నం భూమి. భూమిలోంచి ఒక మొక్క మొలిగి వ్యవసాయం వస్తుంది. దాన్ని స్త్రీతో పోల్చుకున్నారు. స్త్రీ జన్మస్థానంలోంచి బిడ్డ ఎలా అయితే వస్తుందో, భూమి అనే జన్మస్థానంలోంచి మొక్కలే వస్తుంది.
అసలు వ్యవసాయాన్ని కూడా కనుగొన్నది తన గర్భం దాల్చే లక్షణం ఇచ్చే స్త్రీ అని చెప్పి చరిత్రకారులు చెప్తారు. దాని ప్రకారం చూసినప్పుడు సింధు నాగరికత ఒక ఏనితో కూడుకున్న స్త్రీని పూజిస్తుంది. అందుకని సింధు నాగరికతలో పానవట్టము లింగము రెండు కనిపిస్తాయి. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ప్రొడక్షన్, రిప్రొడక్షన్. రెండోది పశువు కనిపిస్తుంది, స్త్రీ ఏనిని పూజించే సంస్కృతి కనిపిస్తుంది. ఇట్ ఈస్ ఎ సింబల్ ఆఫ్ ప్రొడక్షన్, అగ్రికల్చరల్ ప్రొడక్షన్. దీన్ని కబ్జా చేసినటువంటి ఆర్యులు, బుద్ధుడు ఒక దశలో మీరు పశువుల్ని దేవతకో లేకపోతే ఇంద్రుడికో ఎవడికో బలివ్వటం కోసం వాటిని చంపుతున్నారు. ఆహారం కోసం చంపడం వేరు, బలివ్వటం కోసం చంపడం వేరు. చివరికి ఆ బలిచ్చేటటువంటి సంస్కృతి వల్ల ఆవులు నశించి ఎద్దులు పుట్టక, అరకతుండడానికి ఎద్దు లేక వ్యవసాయ సంక్షోభం వచ్చింది. సో ఆర్యన్ ఎకనామిక్స్ ఈజ్ రియాక్షనరీ, అభివృద్ధి నిరోధకమైంది, ప్రగతి విరోధమైంది. బౌద్ధం టు ప్రమోట్ ది అగ్రికల్చర్, స్టాప్ ది అనిమల్ సాక్రిఫైస్. ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ ఎకానమీ ఆఫ్ బుద్ధ. ఇట్ ఈస్ ఎ స్ట్రగుల్ బిట్వీన్ బుద్ధ అండ్ బ్రాహ్మణ్ అండ్ ఆర్య. దీన్ని నేనేమంటున్నా, బ్రాహ్మణేతర పోరాటాల రూపంలో ఆనాటి ఉత్పత్తి శక్తులకు సంబంధించిన ఉత్పత్తి సంబంధాల విషయంలో కూడా ఇక్కడ బుద్ధుడు ఈ ప్రమోట్ ప్రొడక్టివ్ ఫోర్సెస్. దీన్ని ప్రతి దానిలో కూడా ఎవడైతే ప్రోగ్రెసివ్గా ఒక అడుగు ముందుకేస్తాడో దాన్ని కబ్జా చేయటం, దాన్ని స్వాహా చేయటం బ్రాహ్మణీ సంస్కృతి. అది అట్లా ఉంచుదాం. ఇక్కడ నేనేమంటున్నానంటే వర్ణ వ్యవస్థ కాలంలో ఇదే శరద్ పాటిల్ ఆ ప్రాచీన యుగాన్ని ఏమని సూత్రీకరించాడంటే, ఇట్ ఈజ్ అన్ ఇండియన్ స్లేవరీ. ద ఇండియన్ స్లేవరీ ఇన్ హిస్ టర్మ్స్ దాస శూద్ర స్లేవరీ. దాస శూద్ర వర్ణ బానిస వ్యవస్థ. శూద్ర వర్ణం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలినేషన్ ఆఫ్ దేర్ లేబర్. వాళ్ళు ఏ పని చేసినా అది వాళ్ళ కోసం కాదు, మూడు అగ్రవర్ణాలు వాళ్ళ కోసం చేయాలి. ఏదైతే తమ కోసం చేయరో, ఒక ఇంట్లో స్త్రీ ఒక పురుషుడికి నీడగా ఏం చేస్తున్నావు అంటే భర్తకు అన్నం వండి పెడుతున్నాం. మరి నీకు నీకోసం వండుకోవా? లేదు, భర్తకు వండి పెట్టడమే భార్య. ఇండియాలో భర్తలే భార్యలకు దేవుళ్ళు, బ్రాహ్మడే శూద్రులకు దేవుళ్ళు. ఇండియాలో భర్తే బ్రాహ్మణులకు దేవుడు. ప్రపంచంలో ఎక్కడ భర్త భార్యలకు దేవుడు ఉండడు. భార్యాభర్తలు ఇద్దరికి దేవుడు ఒకడు ఉంటాడు సపరేట్గా. ఇండియా ఒక్క దౌర్భాగ్య బ్రాహ్మణిజంలోనే భార్యలకి భర్తల దేవుళ్ళు, భర్తలు భార్యల మొత్తానికి బ్రాహ్మణ దేవుళ్ళు. సో నేను ఇక్కడ ఏన్షియంట్ హిస్టారికల్ పీరియడ్ని అక్కడ అట్లా ఆపేస్తున్నాను. ఆ ప్రోగ్రెస్ ఏదైతే పరివర్తన చెందాలో కరెక్ట్గా అక్కడ బౌద్ధ విప్లవం సామాజిక విప్లవంగా బౌద్ధం పేరిట వచ్చింది. కౌంటర్ రెవల్యూషనరీగా బ్రాహ్మణిజం స్టెప్ తీసుకుంది. దట్ ఈజ్ ఏ కౌంటర్ రెవల్యూషనరీ సిస్టమ్. ద నేమ్ ఆఫ్ ద సిస్టమ్ ఈజ్ క్యాస్ట్ సిస్టమ్. అంబేద్కర్ ఏమన్నాడంటే ఒక ముక్కలు ఇట్లా చెప్పాడు, ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది వర్ణ వ్యవస్థకు విరుద్ధమైన దిశలో వచ్చింది. ఇక్కడ అది చేస్తున్నదల్లా ఏమిటి అంటే మూడు అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా ఏకం కాగలిగిన స్థితిలో ఉన్న శూద్రులు ఎవరైతే బహుజనులుగా బుద్ధుడి కాలంలో కలిశారో వాళ్ళని మెజారిటీ మైనారిటీ పేరిట విభజించి, మైనారిటీని ఊరు బయట ఉంచి మెజారిటీని ఊళ్ళో కలుపుకొని ఆ రూపంలో కుల వ్యవస్థను సృష్టించారు. అట్లా ఒక పంచమ వర్ణం అనేది ముందుకొచ్చింది అని. అయితే దీన్ని శూద్రవర్ణంలో కలపొచ్చు కదా అని అంటే మనువేం చెప్పాడు అని అంబేద్కర్ ఏం చెప్పాడు అంటే, మల్లె వృత్తులు చేసే వాళ్ళని అంటరాని వాళ్ళ కింద ఒక స్త్రీ ఋతుక్రమం సమయంలో ఆమెను అంటుకుంటే మహిళని ఎట్లయితే విడిగా కూర్చోబెడతారో వేరుగా, అట్లా మల్లె వృత్తులు చేసేవాళ్ళని పేరిట ఊరు బయట వీళ్ళని ఉంచడం అనేటటువంటి దాన్ని జస్టిఫై చేసుకోవడానికి తీసుకొచ్చారు. కానీ అందులో ఉన్నది అంటరానితనం అనేది రోగ లక్షణమే, కానీ అసలు రోగం అంటరానితనం కాదు, వెలివేత. రోగం, రోగ లక్షణం అంటరానితనం. ఈ వెలివేతలో వాళ్ళ మైనార్టీగా మార్చారు. అంబేద్కర్ అంటాడు, ఫర్ ఎఫెన్స్ ఆర్ డిఫెన్స్, నువ్వు దెబ్బ కాచుకోవడానికైనా దెబ్బ తీయటానికైనా నీ మైనార్టీ అస్తిత్వం ఏదైతే ఉందో అది నిన్నెప్పుడు జయించడానికి వీలు లేకుండా చేస్తుంది. అదే పూలే ఏమంటాడు, మెజారిటీ శూద్రుల్ని రెండుగా విడగొట్టి మైనార్టీని ఏ దిక్కులేని స్థితిలో, ఏ హక్కు లేని స్థితిలో నెట్టేసి మెజారిటీనేమో ఎవరిలో కలుపుకుంటారు, 4 వర్ణాల వర్ణ వ్యవస్థలో సవర్ణలో కలుపుకుంటారు. అయితే ఇది గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ సిస్టమ్ ఆఫ్ బ్రాహ్మణిజం ఏదైతే ఉందో
దానికి భిన్నంగా లేదు, కానీ ఈ విభజన మాత్రం మరొక రకంగా ఉందని అంబేద్కర్ అంటాడు. ఎందుకు భిన్నంగా లేదు? ఎందుకు భిన్నంగా లేదు అంటే, పాదాలు 4 వర్ణాల్లో పాదాల నుంచి పుట్టినటువంటి సూత్రులు ఎవరైతే కింద ఉంటారో, ఆ పాదాల నుంచి పుట్టిన సూత్రులకి కింద ఉంటే పాదానికి తొడిగి చెప్పు స్థానంలో అంటారని వాళ్ళు ఉంటారు. చెప్పుకు నా కాలు కింద చెప్పులాగా ఉండాలి, అసలు నువ్వు కాలు దగ్గర ఉండాలనేది ఒకటైతే కాలు కింద చెప్పులాగా ఉండాలని మరింత కిందే కదా. సో ద కంటిన్యూషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఈజ్ నథింగ్ బట్ ఏ కంటిన్యూషన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ అని అంబేద్కర్ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, అవర్ణ వర్ణ అనే విభజనలో సూత్రుల్లో ఒక సెక్షన్ని 4 వర్ణాల వర్ణ వ్యవస్థలో ఉండి వర్ణ వ్యవస్థ అనే చట్టంలోంచి కొంతమంది సూత్రులను వెలివేయటం అనేది జరిగిందో వాళ్ళని అవర్ణగా అవుట్కాస్ట్గా మార్చారు. దీనివల్ల ఏమైంది? శూద్రులైన వాళ్ళు ఏకంగా కలవటానికి వీలు లేకుండా అయ్యారు. రెండోది, వైశ్యుల్ని ఇది చెప్పడం కోసం నేను ఈ వివరణ చెప్పాల్సి వచ్చింది. వైశ్యుల్ని అప్పుడు దాకా వాళ్ళకి లేని ఆర్య హోదా అప్పుడే ఇచ్చారు. ముందు నుంచి వైశ్యులకు ఆర్య వయస్సు లేదు. అందుకనే ఇప్పుడు ఐలయ్య శూద్రులు సామాజిక స్మగ్లర్లు అని అంటే వాళ్ళందరూ కూడా మేము ఆర్యవైశ్యులం అని చెప్పి ఘనంగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఆర్యవైశ్యులు ఎందుకు? మీకు తోక, ఇదిగో ఆ తోకకి ఇదిగో ఈ మూక లింక్ ఉందన్నమాట. ఈ బ్రాహ్మణిజం అనే మూక ఉంది, ఆ మూక లింక్ ఉంది తోకకి. ఆ రకంగా చూస్తే నేను చెప్పిన దాంట్లో ఒక విషయం ఏంటంటే, 3 అగ్రవర్ణాల మీదలో కూడా గ్రెడేషన్ ఉంది. 4వ సూత్ర వర్ణంలో కూడా సూత్ర అతి సూత్ర గ్రెడేషన్ తెచ్చారు. టచబుల్ సూత్ర అండ్ అన్టచబుల్ సూత్ర. దే అగైన్ స్ప్లిట్ ద sutras on the basis of graded social inequality system. System is same, but the division is different. ఇది ఎంత కల్లోలం ఈ దేశంలో సృష్టించి కొనసాగిస్తుందో మీకు తెలుసు. ఇక్కడ నేను ప్లీజ్ ఒక 5 మినిట్స్లో ముగిస్తాను. వేటు తీసుకొని వస్తా ఉన్నాడు మిత్రుడు ఆపడానికి. నా చేతులు లేదు, ఆయన చేతులు లేదు, కానీ నేను 2-3 అంశాలని 5 నిమిషాలు ముగిస్తాను. మధ్యయుగాల కాలంలో నేను ఒకటి చెప్తున్నాను ఏంటంటే, మా డాక్టర్ గారు చెప్పినట్లుగా డిన్నరా చూసారా ఎట్లా ఆంక్షలు విధిస్తున్నాడు. అయితే మీ డిన్నర్ అంతా ఎవరికైనా పంపండి, నేను డిన్నర్ అరేంజ్ చేస్తాను. రైట్, నేను తొందరగా ముగిస్తాను. ఇక్కడ ఏంటంటే నా పాయింట్ ఏంటంటే, మధ్యయుగాల్లో కూడా వర్గ వ్యవస్థ స్పష్టంగా డైరెక్ట్గా లేదు. బట్ హౌ టు డిఫైన్ ఇండియన్ ఫ్యూడలిజం? హౌ టు డిఫైన్ ఇండియన్ ఫ్యూడలిజం ఈజ్ ద మేజర్ క్వశ్చన్. ఇండియన్ ఫ్యూడలిజాన్ని ఎట్లా చేయాలన్నప్పుడు కొస్సాంబిని అడిగితే ఫ్యూడలిజం ఫ్రమ్ అబౌవ్, ఫ్యూడలిజం ఫ్రమ్ బిలో అంటాడు. మరి మిడిల్ ఏమిటి ఆయనకి తెలియదు, నాకు తెలియదు. అసలు ఫ్యూడలిజం అనేది వర్గ ఫ్యూడలిజమా, కుల ఫ్యూడలిజమా, మిక్చరా ఏంటి చెప్పడు. అగైన్ మార్క్సిస్ట్ హిస్టారియన్స్ దే ఎస్కేప్డ్ ఫ్రమ్ ది రియాలిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే, ఫ్యూడలిజం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు తెలిసినటువంటి సామాజిక శాస్త్ర జ్ఞానం ప్రకారం బానిస వ్యవస్థలో మాస్టర్ అండ్ స్లేవ్ 2 ఉంటాయి వర్గాలుగా. ఫ్యూడలిజం వచ్చేటప్పటికి ద ఇంటర్మీడియట్ క్లాస్ ఎమర్జ్డ్ ఇన్ బిట్వీన్ ద స్టేట్ అండ్ ద పీపుల్. రాజ్యానికి ప్రజల మధ్య ఒక మధ్యంతరమైన వర్గం ఎవాల్వ్ అవుతుంది. అది ఒక కొండ గుర్తు ఫ్యూడలిజానికి. బానిస వ్యవస్థ తర్వాత వచ్చినటువంటి ఫ్యూడల్ భూస్వామ్య వ్యవస్థ స్వభావంలో ఒకనొక కొండ గుర్తు. అలాంటిది ఇండియాలో ఎలా చూడగలము? కాసేపు కొస్సాంబిని పక్కన పెట్టండి. మన అంబేద్కరిస్ట్గా లేకపోతే రియలిస్ట్గా ఇండియన్ హిస్టారికల్ అవుట్లుక్తో ఎట్లా చెప్పాల్సిన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు, ఇక్కడ మనకి ఒక గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ బ్రాహ్మణికల్ ఫ్యూడలిజం, సామంత స్వామ్యం, జాజ్మనీ స్వామ్యం అని కొన్ని పేర్లు చెప్తా ఉన్నారు, టెంపుల్ స్వామ్యం అని కూడా అంటూ ఉన్నారు. నేను బ్రాహ్మణికల్ ఫ్యూడలిజం కింద అగ్రహారాల ఫ్యూడలిజం గురించి చెప్తాను. అగ్రహారాల ఫ్యూడలిజం ఏమిటంటే, రాజుకి స్వయంపోష గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో రాజుకి 6వ వంతు శిస్తు ఆ పండించిన ధాన్యంలోంచి పంపేటటువంటి విధానం ఒకటి ఉంది. ఆ 6వ వంతు శిస్తు రాజుకు పంపే బదులుగా ఒక 10 గ్రామాల్ని ఒక అగ్రహారంగా మార్చుకున్న బ్రాహ్మలకి 6వ వంతు శిస్తు బ్రాహ్మలకి పంపిస్తారు. దిస్ బ్రాహ్మణికల్ క్లాస్ ఇన్ బిట్వీన్ స్టేట్ అండ్ ద పీపుల్ ఎమర్జ్డ్ యాజ్ ఏ ఫ్యూడల్ క్లాస్, ఏ ఫ్యూడల్ బ్రాహ్మణికల్ క్లాస్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బ్రాహ్మణికల్ ఫ్యూడలిజం. మరి దీంట్లో ఇండివిజువల్ ఆస్తి లేదు అంటాడు మార్క్స్. దెర్ ఇస్ నో ఇండివిజువల్ ప్రాపర్టీ అండ్ దెర్ ఇస్ నో సెర్ఫ్డమ్. కౌల్దారీ
రెంట్ విధానం అనేది యూరోపియన్ ఫ్యూడలిజం ఉన్నట్లు ఇండియాలో సెర్ఫ్డమ్ అనేది లేదు, ఒక కౌలుదారి విధానం లేదు, మధ్యంతర వర్గం లేదు, అసలు వ్యక్తిగత ఆస్తి కలిగినటువంటి వాడే లేడు అని చెప్తాడు. నిజమే, స్వయం పోషక ఆర్థిక వ్యవస్థలో భూమి ప్రజలది అనుభవ హక్కుగా, రాజుది రాజ్యంగా, వ్యక్తిగత ఆస్తి కలిగిన భూస్వామిని కనపడాడు. ఇది మార్క్స్ కూడా చెప్తాడు. అయినా నేనేమంటున్నాను అంటే ఈ అగ్రహారాల ఫ్యూడలిజం ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఇండియన్ క్యాస్ట్ ఫ్యూడలిజం. ఇంకంతకంటే ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళే టైం లేదు కనుక నేను అక్కడ దాన్ని వదిలేసేసి నెక్స్ట్ స్టేజ్కి వస్తున్నాను. నెక్స్ట్ స్టేజ్కి ఏంటి, ఇక్కడే మా ఇండియన్ మార్క్సిస్టులందరూ కులం అంటే అది ఫ్యూడల్ అంశమని, ఫ్యూడలిజం పోతే కులం పోతుందని, వస్తువు పోతే నీడ పోతుందని, మనం ఏం చేయాల్సిన అవసరం లేకుండా దాని మీద అదే చచ్చిపోతుందని చెప్పి 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 చివరికి వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఒక చరిత్ర పరీక్షను మనకు ఏం పెడుతుందంటే ఫ్యూడలిజం దాదాపు పోతోంది, పెట్టుబడిదారు విధానం అనేది 90% ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఒక రకంగా ఫ్యూడలిజం బ్రిటిష్ వాడి కాలంలోనే అర్ధ పోయింది అర్ధ ఉందని చెప్పారు, అర్ధ ఫ్యూడలిజం. ఇప్పుడు అర్ధ ఫ్యూడలిజం కాస్త పావు ఫ్యూడలిజం అనుకుందాం కాసేపు. ఈ పావు ఫ్యూడలిజం 0 పాయింట్ దగ్గర కూడా వస్తుంది అనుకున్నాం. పూర్తి ఫ్యూడలిజం అర్ధ ఫ్యూడలిజంగా వచ్చినప్పుడు కుల వ్యవస్థ అర్ధ భాగం నశించి ఉండాలి, దాని స్వభావం అర్ధ భాగం బలహీనపడి ఉండాలి. ఇప్పుడు అంతకంటే ఫ్యూడలిజం బలహీనపడినప్పుడు కుల వ్యవస్థ ఇంకా బలహీనపడుతూ ఉండాలి. అది ఆ పద్ధతిలో బలహీనపడుతూ అంతరించిపోతున్నదా, బలపడుతూ నెత్తినెక్కి నాట్యం చేస్తున్నదా? నేను ఎక్కువ చెప్పక్కర్లేదు మీకు, మన మనోహరాచార్యని అడిగి చెప్తాడు. మామూలుగా చెప్పడు, కొబ్బరి బొండాల నరికి కత్తితో చెప్తాడు. అప్పుడైనా అర్థమవుతుందేమో మెటీరియలిజం, ఇండియన్ మెటీరియలిజం అనేది. సో ఇక నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని ఏంటంటే కొన్ని ఫ్యూడలిజం పోయి పెట్టుబడిదారు వ్యవస్థ వస్తే కులం పోతుందని చెప్పిన వాళ్ళు పెట్టుబడిదారు వ్యవస్థ రాకముందు దాకా నడుస్తుంది ఆ సిద్ధాంతం. పెట్టుబడిదారు వ్యవస్థ వచ్చిన తర్వాత ఇక అది కాలదోషం పడుతుంది. 2000 సంవత్సరం వచ్చేటప్పటికి ఈ భూమి భస్మీపట్నం అయిపోతుందని ఒక పిచ్చోడు చెప్పాడు అనుకోండి. 2000 సంవత్సరం పోయింది, 2018 వచ్చింది, ఇంకా భూమి అట్లా ఉందంటే ఆడు పిచ్చోడు అనుకోవాల్సింది తప్ప కాలదోషం పట్టిపోతుంది కదా. అట్లా కులం ఫ్యూడలిజం పోతే కులం పోతుంది అనేది కాలం చెల్లిన సిద్ధాంతం. కులం పెట్టుబడిదారు వ్యవస్థలో కూడా ఉంటుంది. దీన్ని బట్టి ఏం చెప్పాలి మనకు? ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి 3వ దశలోకి నేను వచ్చాను. ఆ 3వ దశ ఏమిటి? ఆధునిక దశ. ఆధునిక దశలో there is a direct existence of class, and at the same time along with class there is an existence of coexistence of class or caste also. Now the system is a present system is caste class system. The representative of class system is capitalism, the representative of caste system is Brahmanism. Socialism and social justice is an alternative. ఇక సింప్లిఫై చేస్తారు, నాకు ఆ బర్డెన్ అంత తగ్గిపోయింది. ఇప్పుడు నేను నా పద్ధతిలో పూలే అంబేద్కర్ చెప్పినటువంటి దాంట్లో పూలే ఈ దేశంలో డాంగే ఉన్నాడంటే ఆయన దశావతారాలని హెగెల్ కాదు, ఇదేమో డార్విన్ సిద్ధాంతంతో పోల్చాడు. ఎవల్యూషన్ థియరీ, చేప, మనిషి, పంది, కుక్క, పిల్లి, చివరికి డాంగే. పూలే అట్లా చేయలేదు. చరిత్ర బారున ప్రతి చారిత్రక దశలో వామనుడి కన్ను ఎవరికి? బలిచక్రవర్తికి మధ్య ఫెరోషియస్ వార్ జరిగిందని చెప్పాడు. ప్రతి చారిత్రక దశలో అది మైథలాజికల్ స్టోరీని బేస్ చేసుకుని, దశావతారాలను బేస్ చేసుకొని చెప్పినా అందులో మెటీరియల్ కంటెంట్ ఉంది. ప్రతి చారిత్రక దశలో ఆ చరిత్ర సంఘర్షిస్తేనే చరిత్ర మారుతుంది. విరుద్ధ వర్గాల మధ్య సంఘర్షణ నుంచి చరిత్ర పుట్టినని శ్రీశ్రీ చెప్పాడు. ఆ రకంగా హిస్టారికల్ మెటీరియలిజం కూడా చెప్తుంది. అదేదైనా హిస్టారికల్ మెటీరియలిజం దగ్గరగా ఏమైనా చెప్పినటువంటి మొట్టమొదటి మోడర్న్ పైనీర్ అండ్ మోడర్న్ మార్క్సిస్ట్, ఇండియన్ మార్క్సిస్ట్ ఉన్నాడు అంటే దట్ ఈజ్ పూలే. అందుకని నేను ఇప్పుడు కొంతవరకు సాటిస్ఫై అవుతున్నాను. పూలే, అంబేద్కర్లు ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిస్ట్, ఇండియన్ మెటీరియలిస్ట్. దే ఓన్లీ అనలైజ్ ద హిస్టారికల్ ప్రాసెస్ ఆఫ్ ఇండియా ఇన్ రియలిస్టిక్ టర్మ్స్, ఇన్ మెటీరియలిస్ట్ టర్మ్స్. దీన్ని మార్క్సిస్టులు ఫాలో అయితే మిమ్మల్ని పూలే అంబేద్కరిస్ట్ మార్క్సిస్టులుగా ఒప్పుకుంటాం. మీరు కనుక ఒప్పుకోకపోతే
మేమే ఆ పదాన్ని ఉపయోగించుకొని ఈ కులవర్గ పీడితులందరినీ కలిపి కులరహిత వర్గరహిత సమాజాన్ని స్థాపించడానికి ముందుకు పోతాం. ఆ రకంగా మనం ఏమి అధైర్యపడొద్దు. కులం పోలేదని వర్గం పోతే కులం పోతుంది కదా, కనుక వర్గాన్ని కులాన్ని రెండింటిని పోగొట్టడం కోసం సమగ్ర సిద్ధాంతంతో ముందుకెళ్దాం, వాళ్ళని సమాధి చేద్దామని నాకు ఇచ్చిన అవకాశంలో మీకు ఇది కన్వే చేసుకోవడానికి ఉపయోగించుకొని దీంతో ముగిస్తున్నాను.